హైదరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రమైంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి ఈ ఇబ్బందులపై బీజేపీ నాయకులు, కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హయత్ నగర్లోని వాటర్ వర్క్స్ సీజీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 నెలల నుండి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు తక్కువ పీడనంతో నీరు వస్తుందంటూ కూడా బీజేపీ నాయకులు చెబుతున్నారు. చూస్తే జలమండలి చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఒకటి సీవర్ లైన్, రెండవది మంచినీటి వ్యవస్థ. ఈ రెండు కూడా ఒకటే బోర్డులో ఉన్నాయి. ఎండాకాలం వస్తే నీళ్లు దొరకవు, వర్షాకాలం వస్తే డ్రైనేజ్ క్లీనింగ్ ఉండదు. అంటే ఎండాకాలం చేయాల్సిన పని ఎండాకాలంలో చేయరు, వానాకాలం చేయాల్సిన పని వానాకాలం చేయరు. ఏ కాలంలో ఏ పని చేస్తారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ అయోమయంలో. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఏ అధికారికి ఫోన్ చేసి సెక్షన్ ఆఫీస్ లో చేస్తే అక్కడ పైన నీళ్ళు లేవంటారు, పైకి ఫోన్ చేస్తే అక్కడి నుంచి రావట్లేదు అని అంటారు. అంటే మీరు మానిటరింగ్ చేయట్లేదా? అంటే లెవెల్ మీకు తెలియట్లేదా? మీకు ఇలా లెవెల్ మరి మీరు ఎవరు రిపోర్ట్ చేయాలి? రిపోర్ట్ ఎప్పుడైతే మీకు లెవెల్ లేదని తెలుస్తుందో వెంటనే కింద ఎందుకు మరి పై అధికారులకు ఎందుకు కంప్లైంట్ చేయరు? పై అధికారుల మీద ఎందుకు ఒత్తిడి తీసుకురారు? అక్కడ ఉన్నటువంటి ఆ జలమండలి అధికారులు ఏం చేస్తున్నట్టు? అంటే మీరు నిఘా లేదు, మీ దగ్గర పరిరక్షణ లేదని అర్థమవుతుంది. ఎవరు ఎట్లా చేసుకున్నా ఏం లేదు. దాదాపు ఒక 2 నెలల నుంచి ఈ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ముఖ్యంగా అన్ని డివిజన్లలో ఈ ఏడాది వాటర్ అస్సలు వస్తలేదు, లో ప్రెషర్ ఉన్నది. ఒక్కొక్క ఇంటికి 10,000-15,000 రూపాయలు బిల్లు వస్తుంది. కానీ ఒక 15-20 బిందెల నీళ్ళే మాత్రమే వస్తున్నాయి. దానికి నెలకు 1,000 రూపాయలు బిల్లు వసూలు చేసుకుంటారు. కానీ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వాటర్ వర్క్స్ అధికారులు ఒక పెద్ద స్కామ్ నడుస్తున్నది. ఇందులో ఏంటంటే ఈ వాటర్ కాలనీలలో కానీ ఇక్కడ తక్కువ నీళ్ళు వదిలిపెట్టి ఈ వాటర్ ట్యాంకర్స్ బుక్ చేసుకుంటే ప్రతి ట్యాంకర్ 500-600 వసూలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఒక స్కామ్ నడుస్తున్నది. అది అధికారులు దాని గురించి ఎక్కువ దృష్టి పెట్టారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలా మొత్తం వాటర్ రాకుండా ఉన్నది. దాని గురించి మేము సీజీఎం కానీ జిఎం కానీ కాలనీ సభ్యులతో ఎన్నోసార్లు వచ్చి మేము ఇట్లా లో ప్రెషర్ ఉన్నది, వాటర్ సరిగ్గా వస్తలేవని చెప్పి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. ప్రభుత్వం ఎట్లుంటదంటే పేదల ప్రజల సంక్షేమం కానీ దీనివల్ల ప్రజలకు సరిపడా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రజలు నీటి కష్టాలతో అల్లాడుతుంటే జలమండలి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మండిపడ్డారు. అంతేకాదు నీటి సమస్య లేకపోయినా కృత్రిమ కొరతను సృష్టించి ట్యాంకర్ల ద్వారా అధిక ధరలకు నీటిని అమ్ముకుంటూ పేదల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వారు ఆరోపించారు. నీటి సరఫరాలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నీటిని అందించకపోతే ఎల్బీనగర్ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున కూడా జలమండలిని ముట్టడిస్తామంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు. ఎట్లుంటదంటే పేదల ప్రజల సంక్షేమం కానీ ప్రజలు కనీస అవసరాలు తీయడంలో మొట్టమొదటి నీళ్ళ అవసరం మీద పెద్దోళ్ళ నుంచి వదిలిపెడదాం, కొద్దిగా మిడిల్ క్లాస్ పైన వాళ్ళు వదిలిపెడదాం. పేదోళ్లకు కటిక పేదోళ్లకు 667 రూపాయలు ప్రతి నెలకి అని మీ కుటుంబానికి 20,000 లీటర్లు ఇస్తామన్నారు. మరి ఇలా 5,000 లీటర్లు వస్తలేవు. ఇప్పుడు ప్రభుత్వము జలమండలి వాళ్ళు నెలకు బిల్లు కట్టకపోతే కట్ చేస్తారు. మరి 667 రూపాయలు వసూలు చేసి 20 లీటర్స్ ఇస్తామని 4,000 లీటర్లు ఇస్తే మరి ఇలా మేము క్రిమినల్ కేసు పెట్టాలన్నా మరి డబ్బులు వాపసు ఇస్తారా? ఈ సమానం చెప్పాలా చెప్పొద్దా? ఇది ఒక్క సమానం గుర్తు చేయాలి. అంటే ప్రభుత్వం ఏంటంటే పేదల ప్రజల మీద దోసుకుంటా ఉన్నది, పేద ప్రజలతోని వ్యాపారం చేస్తా ఉన్నది. వీళ్ళ కనీసము ఆలోచన లేదు. నగరము ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నగరం అవసరాలకు తగ్గట్టుగా వాటర్ దాన్ని సదుపాయాలు చేసుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్వ వైఫల్యం చెల్లింది కాబట్టి ఈరోజు కేవలం మాటలు చెప్పేసి పబ్బం గడుపుతా ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వాన్ని కానీ కనీస అవసరంలో నీళ్ళ అవసరం అనేది మొట్టమొదటిది. కాబట్టి ఈ అవసరం తీసే విధంగా కార్యాచరణ చేసుకొని ముందుకు రావాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు.